ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో 1,00,000 మందికి పైగా నిరసనకారులు మార్చ్ చేశారు. యూకేలో ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రదర్శనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు నిరసనకారుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యునైటెడ్ కింగ్డమ్ మార్చ్ కు కౌంటర్ గా స్టాండ్ అప్ టు రేజియం అనే ప్రొటెస్ట్ జరిగింది. దీనికి 5,000 మంది హాజరయ్యారు. లక్షల్లో జనాలు వీధుల్లోకి రావడంతో లండన్ వీధులు జనసంద్రంగా మారాయి. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై బాటిల్స్ తో పాటు వస్తువులతో దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 25 మందిని అరెస్ట్ చేసినట్లుగా చెప్పారు. యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలో నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు. కొందరు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కూడా పట్టుకున్నారు. ప్రధాని కియర్ ను విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. సెండ్ దెమ్ హోమ్ అంటూ వలస వ్యతిరేక నినాదాలు వినిపించాయి. కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఉన్న టోపీలను కూడా ధరించారు. ఇటీవల కాలంలో బ్రిటన్ కు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్ కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో అసంతృప్తి పెరిగింది.